మీ జీవితం డిసిషన్స్తో నడుస్తుంది, కానీ ఆ డిసిషన్స్ దేనిపైన డిపెండ్ అయ్యి తీసుకుంటున్నాం? భయంతోనా, దురాశతోనా? భయం అంటే డబ్బు లేకపోతే ఎలా అన్న టెన్షన్. దురాశ అంటే ఇంకా ఎక్కువగా సంపాదించాలన్న ఆశ. రాబర్ట్ కియోసకి చెప్పింది, మనం డబ్బు కోసం తీసుకునే డిసిషన్స్ ఎక్కువ శాతం భయం లేదా దురాశతో తీసుకుంటాం. అసలు భయం అంటే ఏంటి? పేదవాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్న డబ్బుని ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో ఎప్పటికీ సేఫ్ జోన్లోనే బ్రతుకుతాం. చాలామంది స్టాక్ మార్కెట్లోకి రావడానికే భయపడతారు. స్టాక్ మార్కెట్ అంటే అదొక గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు. ఇలాంటి అపోహలతో మన చేతిలో ఆపర్చునిటీ ఉన్నా కానీ భయంతో మనం ఒక అడుగు ముందుకు వేయలేం. భయమే మొదటి శత్రువు. మంచి జాబ్ రావాలన్న భయం, శాలరీ అయిపోతే ఎట్లా అన్న భయం, అప్పులు తీరవు అన్న భయం, పిల్లల స్టడీస్, హెల్త్ అన్న భయం. ఈ భయమే మనల్ని ఒక స్టేబుల్ శాలరీ కోసం పరుగులు పెట్టిస్తుంది. రిస్క్ తీసుకోకుండా బతికేయమంటది. యాక్టివ్ ఇన్కమ్ పైననే లైఫ్ డిపెండ్ అయ్యేలా చేస్తుంది. ఫియర్ పుషెస్ పీపుల్ టు వర్క్ హార్డ్, బట్ ఇట్ ఆల్సో ట్రాప్స్ దెమ్ ఇన్ టు ద ర్యాట్ రేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. అతని శాలరీ 70,000 అనుకుందాం. కానీ నెక్స్ట్ మంత్ అతనికి శాలరీ రాకపోతే అతని ఫ్యామిలీ ఏమవుతుంది? తీసుకున్న లోన్స్, ఈఎంఐస్ పరిస్థితి ఏంటి? ఈ భయంతోనే మనం ఎలాంటి రిస్క్ తీసుకోం. నెక్స్ట్, దురాశ. దురాశ అంటే మోర్ ఈజ్ బెటర్ అనే మెంటాలిటీ. హై పేయింగ్ శాలరీ కోసం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం, క్విక్ రిటర్న్స్ కోసం ఫ్రాడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. దురాశే మన పతనానికి మొట్టమొదటి మెట్టు. పెద్ద టీవీ కావాలి, లేటెస్ట్ ఐఫోన్ కావాలి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, అప్పులు తీసుకొని స్టాటస్ చూపించాలి. శాలరీ భయాన్ని తగ్గిస్తుంది, కానీ ఖర్చులను పెంచుతుంది, దురాశను పెంచుతుంది, మళ్ళీ జాబ్ పైననే డిపెండ్ అయ్యేలా చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లీవ్ దేర్ లీవ్స్ ఇన్ దిస్ లూప్. They think they are free, but they are financially trapped. మీరు నిజంగా డబ్బు గురించి ఎట్లా ఆలోచించాలి అంటే, మీ డిసిషన్స్లో భయం ఉందా లేదా అబ్జర్వ్ చేసుకోండి. రోజు ఒక 5 నిమిషాలు మీ భయాలేంటో, మీరు దేని గురించి భయపడుతున్నారో రాసుకోండి. ఖర్చు చేయకముందే 48 అవర్స్ ఆలోచించండి. ఫియర్ వర్సెస్ లాజిక్ వర్సెస్ ఫైనాన్షియల్ ఐక్యూ. ఫియర్ మన మెంటల్ స్టేట్, లాజిక్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన డిపెండ్ అయ్యేది. ఫైనాన్షియల్ ఐక్యూ మన డబ్బు మీద మనకున్న ఎక్స్పర్టైజ్తో తీసుకునే డిసిషన్. ఫైనాన్షియల్ ఐక్యూ పెంచుకోండి. మనీ గురించి చెప్పే బుక్స్ చదవండి, మెంటర్స్ని ఫాలో అవ్వండి, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయండి. మీ దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ డబ్బుని ఒకేసారి స్టాక్ మార్కెట్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇన్వెస్ట్ చేయకండి. 500 or 1000 రూపీస్తో స్టార్ట్ చేయండి. మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. పేపర్ వర్క్ చేయండి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి, అనలైజ్ చేయండి. ఫియర్ ఈజ్ నార్మల్, గ్రిడ్ ఈజ్ కామన్, బట్ ఓన్లీ దోస్ హూ అండర్స్టాండ్ దెమ్ కెన్ విన్ ద మనీ గేమ్. మీకున్న భయంని నాలెడ్జ్ లాగా మార్చుకోండి. దురాశను ఒక వ్యూహంగా వాడుకోండి. డబ్బు మన మీద కాకుండా మనం దానిపైన అధికారం చెలాయించాలి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఒక ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోండి. అందుకోసం ఫైనాన్షియల్లీ ఎడ్యుకేట్ చేసే బుక్స్ చదవండి. ద మోర్ యూ లెర్న్, ద లెస్ ఫియర్ యూ ఫీల్. శాలరీ కోసం పరిగెత్తడం కాదు, ఖర్చుల కోసం మెంటల్లీ స్ట్రెస్ అవ్వడం కాదు. భయాన్ని, దురాశని ఓడించినోడే నిజమైన ధనవంతుడు. థ్యాంక్ యూ. జై హింద్.